హైదరాబాద్లో సంచలనం సృష్టించిన సృష్టి ఫర్టిలిటీ సెంటర్ అండ్ టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. అక్రమ సరగసి ఐవీఎఫ్ కేసులో ప్రధాన నిందితురాలు డాక్టర్ నమ్రతను ఈడీ అదుపులోకి తీసుకుంది. 2 రోజుల పాటు విచారించిన ఈడీ అక్రమాలు తేలడంతో అరెస్ట్ చేశారు. సంతానలేమితో బాధపడుతున్న వారి నుంచి హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నట్టు నిర్ధారించారు. 200 మందికి పైగా జంటల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేయడం, నిబంధనలకు విరుద్ధంగా సరగసి నిర్వహించడం వంటి ఆరోపణలతో పాటు మనీ లాండరింగ్కు పాల్పడ్డారని కేసు నమోదైంది. ఈ కేసుపై ఎస్ఐటీ, ఈడీ విచారణలు చేస్తున్నాయి. ఆమెను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. వాదనలు విన్న కోర్టు ఫిబ్రవరి 26న జ్యుడిషియల్ కస్టడీ విధించింది. ఇదే కేసులో నమ్రతతో పాటు ఆమె కుమారుడు జయంత్ కృష్ణ కూడా అరెస్ట్ అయ్యాడు. రాజస్థాన్కి చెందిన దంపతులను మోసం చేసిన కేసులో ఇప్పటికే నమ్రతపై కేసు నమోదైంది. గిరిజనుల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసి సంతానం లేని వారికి అమ్మకాలు జరిపినట్టు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్రలోని గిరిజన తండాల నుంచి పిల్లల్ని కొనుగోలు చేసినట్టు ఈడీ గుర్తించింది.